తెలుగుదేశం పార్టీలో ఏం నడుస్తున్నదయ్యా అంటే రాజకీయ అలజడి నడుస్తున్నది. మీటింగ్లల్లో బాబు ఏం మాట్లాడుతున్నాడో సమజైతలేదు. అసలు పార్టీలో ఎవరుంటున్నారో తెలుస్తలేదు. అంతా ఆగమాగం పరేషాను. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు గారికి జలక్ల మీద జలక్లు తగులుతున్నాయి, చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు వార్త ఏందంటే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ పురాగా కథమైనట్టే కొడుతున్నది. నిన్నటికి నిన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తా, ఆ వెంటనే పచ్చ పార్టీతో బంధం కూడా తెంపుకుంటా అని చెప్పిన కొద్ది గంటల్లోనే ఆయన బిడ్డ శ్వేత మేడం కూడా ఇటు చంద్రాలు అటు లోకేష్ కు బిగ్ షాక్ ఇచ్చి ఈ ముచ్చట చెప్పింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ గా నేను రాజీనామా చేయడం జరిగింది. మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆమె ఆమోదించి అలాగే దాని మీద సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఆ లెటర్ వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. విన్నరా, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిందట. ఈ 2-3 రోజుల్లోనే సైకిల్ వదిలిపెట్టి వీళ్ళ దారి వీళ్ళు చూసుకుంటారట. అసలు మేము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదు, కానీ టీడీపీఏ మమ్మల్ని వద్దనుకున్నప్పుడు మేము మాత్రం ఈ పార్టీలో ఉండి ఏం చేస్తాం, గౌరవం లేని చోట ఉండడం కంటే బయటికి రావడమే బెటర్ అనుకున్నాం. మేము ప్రజల తరపున పోరాటం చేసేటోళ్ళం. మా డాడీ కేశినేని నాని గారు కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ఏందనేది చెప్తాడు అని చెప్పుకొచ్చింది అక్క. అయితే ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే శ్వేతక్క రాజీనామా పత్రం ఇయ్యకముందే కేశినేని సారు ట్విట్టర్లో ఇదంతా రాసుకొచ్చిండు. కానీ బాబు గారికి ఎన్నికల ముంగట ఏం దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి పోండి. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 2 ఎంపీ సీట్లు. దాంట్లో ఇప్పుడు ఒకరు పార్టీకి వెళ్ళి పోతున్నారంటే అసలు ఆ పార్టీ పరిస్థితి ఎట్లున్నదో అర్థమవుతున్నది.